ప్రపంచంలో ఐటీ రంగంలో భారత్ యొక్క పాత్ర ఏంటి? అసలు మీ స్థానం ఏంటి? మీరు ఏం చెయ్యగలరు, ఏం చెయ్యలేరు? ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఎప్పుడు మనం ఈ సుందర్ పిచ్చై అని మాట్లాడతాం. అలాగే సత్య నాదెల్లా అంటే వీళ్ళే ఉన్నారా అండి? అప్పట్లో చూడండి అరవింద్ కృష్ణ అంటారు, అంటే ఐబిఎం యొక్క CEO. సో వీళ్ళ పేర్లే మాట్లాడుతూ ఉంటాం. మరి నిజంగా మన సత్తా ఏంటి, మన బలం ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో భారతీయులు ఏమి సాధించారు? సో ఇవాళ మీకు ప్రపంచ స్థాయిలో ఇదే డిస్కషన్. చైనా వాడేమో డీప్ సీక్ అని అన్నాడు, అమెరికా వాడేమో చాట్ జీపీటీ అని అన్నాడు. మరి ఈ భారత్ ఏం చేస్తుంది? ఇప్పుడు మీకు ఒక స్మార్ట్ ఫోన్ అన్నారనుకోండి, శాంసంగ్ వాళ్ళ స్మార్ట్ ఫోన్, ఈ డిజైనింగ్ అనేది మన వాళ్ళే చేస్తారండి, కానీ ఎవరికి తెలియదు. మనం ఓన్లీ ఆ CEOలు CFOలు వీళ్ళ గురించి మాట్లాడతాం, కానీ మీకు ఆ బ్యాక్ ఎండ్లో ఉండి వీటిని డిజైన్ చేసేవాళ్ళు మీకు భారతీయులే. అంటే ప్రపంచంలో దిగ్గజ సంస్థలు, ఒక మైక్రోసాఫ్ట్ అనండి, గూగుల్ అనండి, అమెజాన్ అనండి, ఇక్కడంతా మీకు మెయిన్ ప్లేయర్స్ ఎవరు, ముందుండి నడిపించే వాళ్ళు ఎవరు అంటే భారతీయులే. కానీ పేర్లు మాత్రం అమెరికన్స్, ఈ చైనా వాళ్ళు, యూరోపియన్స్ వీళ్ళ పేర్లు ఉంటాయి, మన వాళ్ళ పేర్లు ఉండవు. అదే జోక్. ఇప్పుడు ఇవాళ ప్రపంచము ఇంత జ్ఞానము మా వద్ద ఉంది అంటే ఆ రోజుల్లో మన ఋషులు రాసిన పుస్తకాలు. వాళ్ళు ఎంత నిస్వార్థము అంటే పేర్లు కూడా రాసుకోలేదండి. ఆ పుస్తకాలు, ఆ గ్రంథాలు రాసినవి మేమే. నాకెందుకయ్యా పేరు, మీరు చదువుకోండి, మీరు బాగుపడండి చాలు అనేవాళ్ళు మన గురువులు, అలాంటి వాళ్ళు. సో వీటినంతా వీళ్ళు యూరోప్ తీసుకువెళ్ళి వాళ్ళ భాషల్లో వీళ్ళు ట్రాన్స్లేట్ చేసుకొని ఇవాళ మీరు ఒక లండన్ లైబ్రరీ అన్నారు, లేదా మీకు ఫ్రాన్స్లోకి వెళ్ళి ఒక లైబ్రరీ, ఇక్కడ ఉండే లిటరేచర్, ఆ జ్ఞానము ఇవన్నీ చూసారనుకోండి మన వాళ్ళదే. కానీ ఎవరికి తెలియదు, మన గురువులు ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఇది ఎంత బాగా చెప్పాలి అంటే, ఇప్పుడు ముంబై వెళ్ళారనుకోండి, వీటీ అంటారు, విక్టోరియా టెర్మినస్, ఇవాళ దాన్ని శివాజీ టెర్మినస్ అని పేరు మార్చారు. వాడేమంటాడు, నేను కట్టాను అంటాడు. నువ్వు కట్టావా? కాదు కదా, మా భారతీయులే కట్టారు. నువ్వు ఒక డిజైనింగ్ పెట్టుకున్నావు, కానీ ఆ ఇంజనీర్లు, ఆ వర్కర్స్, ఆ మ్యాన్ పవర్ అనేది మాదే, మేమే కట్టాము. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు విక్టోరియా మెమోరియల్ అని చెప్పి కల్కట్టాలో హ్యూజ్ బిల్డింగ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేశారో చెప్పమంటారా? ఈ బ్రిటిష్ దొంగలు మన వద్దే, అంటే మన మహారాణి ఆవిడ జ్ఞాపకార్థంగా ఒక పెద్ద ప్యాలెస్, ఒక మెమోరియల్ కట్టాలండి, కాబట్టి చందాలు ఇవ్వండి అంటే మన డబ్బుని పోగు చేసి మన మ్యాన్ పవర్తో, మన ఇంజనీర్లతో వాడు మీకు విక్టోరియా మెమోరియల్ కట్టాడు. డబ్బు మనదే, కష్టము కూడా మనదే, పేరు మాత్రం వాడిది. సో ఇలాగ ఈ దొంగలు ఇలా చేస్తూనే ఉన్నారు. ఇవాళ కూడా ఎందుకు మాట్లాడుతున్నాను, ఇవాళ చాట్ జీపీటీ అన్నారనుకోండి, మీకు బ్యాక్ ఎండ్లో ఎవరు వర్క్ చేస్తూ ఉంటారంటే మెయిన్ మన భారతీయులే. అంటే ఐటీ రంగంలో మన ఎక్స్పర్టైజ్ చూసారనుకోండి ఎక్స్ట్రాడినరీ, కానీ తెలియదు, చాలామందికి తెలియదు. ఓన్లీ వీళ్ళ పేర్లే చూసి ఆహా ఇంతేనా అంటాం. కాబట్టి ఇవాళ మీకు నిపుణులు అడుగుతున్నారు, చైనా వాడేమో డీప్ సీక్ అన్నాడు, అమెరికా వాడేమో చాట్ జీపీటీ అన్నాడు, భారత్ ఏం చేస్తుంది? మీరు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ముంబై లాంటి నగరాల్లో కుప్పలు తెప్పలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు కదా. మీరు ఈ ప్రపంచ కంపెనీల కోసం పనిచేస్తున్నారు కదా, మీ దేశము కోసం మీరు ఏం చేశారు? ఇవాళ అందరూ అడుగుతున్నారు. మీకు అశ్విని వైష్ణవ్ అంటే ఈయన మన ఐటీ మినిస్టర్, మొన్న ఈయన ఒరిస్సా వెళ్ళారు. సో అక్కడ ఒక కాన్క్లేవ్ ఇదే చెప్తున్నారు, ప్రపంచం అంతా మనల్ని అడుగుతుంది, మనము రెడీ అయిపోయి ఉన్నాము. అంటే ఒక భారత్ జీపీటీ అనేది తేబోతున్నాము, 10 నెలల్లో ఇది జరగబోతుంది. అంటే భారత్ జీపీటీ అన్నప్పుడు మీకు ఇది ముఖేష్ అంబానీదండి. ముఖేష్ అంబానీ ఏమైనా మామూలు వాడా అంటే జామ్నగర్లో ప్రపంచంలో అతిపెద్ద మీకు ఒక డేటా సెంటర్, వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అనేది అక్కడ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మనం హమ్ కిసీ సే కమ్ నహీ, అమెరికా వాడు చేస్తున్నాడు, చైనా వాడు చేస్తున్నాడు, అంటే భారత్ ఏం చేస్తుందంటే ఇదే జవాబు. మరి ఏఐ అంటారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హనుమాన్ ఏఐ అని పేరు పెట్టారు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి, హనుమాన్ ఏఐ అని అంటారు. ఇదంతా మీరు చూసారు అనుకోండి. ఇప్పుడు ఈ చాట్ జీపీటీ అన్నారు అనుకోండి, 25,000 GPUs అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అండి. 25,000 ఏం చేస్తుందండి? ఇది ఏమీ చెయ్యదండి.
మీరు ఇచ్చే డేటాను కలెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఫోటోలు, వీడియోలు వీటిని అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఒక ఆల్గోరిథంలో ఇది మీకు కావలసిన, ఇప్పుడు మీకేం కావాలి, ఒక ప్రశ్న, ఒక డౌట్, దీనికి మీకు చాట్ జీపీటీ జవాబు ఇవ్వగలదా, సొల్యూషన్ ఇవ్వగలదా? ఇస్తుంది. ఎలా ఇస్తుంది? ఏఐ ఆల్గోరిథమ్స్ దీని ప్రకారం ఇది క్రియేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు చైనా వాడు చాలా పెద్ద షాక్ ఇచ్చాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారే ఉన్నారు, ఇది ఒక వేకప్ కాల్, డీప్ సీక్ అని చెప్పి చైనా వాడు మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. అమెరికన్ ఎక్స్పర్ట్స్ అంటే ఎంతమంది ఉంటారు అక్కడ పనిచేసే వాళ్ళందరూ భారతీయులే. కాబట్టి ఇది డైరెక్ట్గా మనల్ని ఛాలెంజ్ చేస్తున్నారు. సో మనం ఏం చేస్తున్నాము, ఏకంగా 18,000 జీపీయూస్ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్. సో నెక్స్ట్ 10 నెలల్లో మనం దీన్ని లాంచ్ చేయబోతున్నాం. అమెరికా, చైనా అన్న తర్వాత భారత్ మనము ఉండాలండి. ఎందుకంటే ఐటీ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో మనకు ఉన్న ఎక్స్పర్టైజ్, మన మేధాశక్తి అపారమైనది. అలాంటిది మనం ఈ రంగంలో లేకపోతే ఎవరి కోసమో ఉద్యోగాలు చేస్తూ ఉంటే, ఎవరి కోసమో కష్టపడుతూ ఉంటే మరి మన గొప్పతనము ఏమిటి అంటే ఇవాళ భారత్ యొక్క జవాబు. ఇప్పుడు డీప్ సీక్ అన్నారు అనుకోండి, జస్ట్ 2000 జీపీయూస్ అండి, అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ 2000. మనం ఏం మాట్లాడుతున్నాము, 18,000 ప్లస్. సో త్వరలోనే మనము చాట్ జీపీటీని కూడా దాటేయగలము. ఇంకొక 1 ఇయర్ టైం ఇచ్చినప్పుడు మనదే నంబర్ 1 పొజిషన్లో. ఏమంటే అంత సీన్ ఉందా అంటే, జామ్నగర్లో చెప్తున్నాను కదండి, ప్రపంచంలోనే ద లార్జెస్ట్ డేటా సెంటర్ను క్రియేట్ చేస్తున్నాం. సో మనం వాళ్ళకి డైరెక్ట్గా పోటీ ఇవ్వగలం. ఇక్కడ అందరూ మాట్లాడేది ఏంటి, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు చూడండి, మొన్న ఒక మిత్రుడు ఆస్ట్రేలియాకు సంబంధించి ఒక ప్రోగ్రాం చెయ్యాలండి అన్నప్పుడు గోల్డ్ కోస్ట్ అనబడే ఒక ప్రాంతము, దీనికి సంబంధించిన డిజైనింగ్ కావాలి. చాట్ జీపీటీని అడిగాం, మీకు ఎన్ని డిజైన్లు అంటే తనకు తానుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓహో వీళ్ళు ఇది అడుగుతున్నారు, దీనికి సంబంధించిన ఇమేజెస్ ఏముంది, దీనికి సంబంధించిన డేటా ఏంటి, వీడియోస్ ఏంటి, వీటినంతా అక్యుములేటివ్గా చేసుకొని తనకు తానుగా జనరేట్ చేసి అద్భుతమైన డిజైన్స్ పంపించింది. సో ఇప్పుడు మీరు కూర్చొని డిజైనింగ్ చెయ్యక్కర్లేదండి, అదే చేసేయగలదు. మీకు ఏం కావాలన్నా డేటా అదే ఇవ్వగలదు. మీకు ఒక మంచి ప్రజెంటేషన్ కావాలి, మెటీరియల్ కావాలి, డీటెయిల్స్ కావాలి, డేటా కావాలి, అది క్రియేట్ చేసి మీకు ఇవ్వగలదు. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ను మ్యాక్సిమం గ్యాదర్ చేసుకొని, అది డేటా అనండి, ఇన్ఫర్మేషన్ అనండి, ఇమేజెస్, వీడియోస్, ఇంకా 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 ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తారో టోటల్గా దీనిని తీసుకొని ప్రాసెసింగ్ చేసి తన మెమరీలో పెట్టుకొని ఎప్పుడు మనిషికి అవసరం ఉంటుందో తనకు తానుగానే జనరేట్ చేసుకొని మనకు రిజల్ట్స్ ఇచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ ప్రపంచాన్ని, మనం ఏ మినరల్సో, న్యూక్లియర్ యుద్ధమో, ఆయిల్ యుద్ధమో కాదండి, ఇన్ఫర్మేషన్ యుద్ధములోకి రాబోతున్నాము. ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయింది. అమెరికాకు, చైనాకు మధ్య ఈ ఇన్ఫర్మేషన్ యుద్ధంలో డీప్ సీక్ అనండి, మీకు చాట్ జీపీటీ అనండి, దీని మధ్యలో భారత్ ఏమిటి, మీరు గొప్పవాళ్ళు, మీరు మేధావులు అంటున్నారు కదా, మీరు ఏం సాధించారంటే దాని జవాబు 10 నెలల్లో మనం ఇవ్వబోతున్నామని చెప్పి మన ఐటీ మినిస్టర్ చెప్తున్నారు. ముఖేష్ అంబానీ అయితే మనమే ఇందులో అగ్రగామి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి ఈ లెవెల్లో భారత్లో ఐటీ రంగంలో పెద్ద పెద్ద విప్లవాలు అనేవి రాబోతున్నాయి. అలాంటిది మనము చాట్ జీపీటీ, డీప్ సీక్ అనబడే ఈ ఏఐ టూల్స్ని ఛాలెంజ్ చేయగలమా, ఛాలెంజ్ చేసి గెలవగలమా? మరి సాఫ్ట్వేర్ అన్నప్పుడు, ఐటీ రంగము అన్నప్పుడు భారతీయుల గురించి అందరూ మాట్లాడుతారు కదా, మరి మనం తగ్గిపోయామా లేదా వీళ్ళని ఈ ఛాలెంజ్లో ఓడించి ప్రపంచానికి మనమే నంబర్ 1 చూపించగలమా? ఆలోచించండి. చాలా చాలా పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి, వాటిని మనం ఎలా గెలుస్తాము కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.